Very good morning. SBI PO explanation 31. Consider a 4-digit number 9AB1. That is a 4-digit number 9AB1. Instead of A and B, there are 2 digits. This is a 4-digit number where A and B are the digits. How many such 4-digit numbers are possible such that 9 greater than A greater than B greater than 1? How many such 4-digit numbers are possible such that 9 greater than A greater than B greater than 1? So condition ఇచ్చాడు మనకి 9 greater than A greater than B greater than 1 అయ్యేటట్టుగా how many such numbers 4-digit numbers are possible? సో అంటే ఇప్పుడు A and B lies between 9 and 1. 9 కంటే తక్కువ ఉండాలి 1 కంటే ఎక్కువ ఉండాలి A and B. ఇప్పుడు మనం ఏం ప్లేస్ చేయొచ్చు అంటే ఏకి ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ప్లేస్లో 8 ప్లేస్ చేసాం అనుకోండి. ఇక్కడ 8 ప్లేస్ చేస్తే ఇక్కడ మీరు అప్పుడు 2 నుంచి 7 వరకు ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చుగా. అంటే 8 కంటే తక్కువ ఉండాలి 8 కంటే తక్కువ ఉండాలి 1 కంటే ఎక్కువ ఉండాలి 1 కంటే ఎక్కువ ఉండాలి 8 కంటే తక్కువ ఉండాలంటే 2 to 7 2 3 4 5 6 7 అంటే దెర్ ఆర్ 6 పాసిబిలిటీస్. అంటే ఇప్పుడు ఏ మనం ఏ ప్లేస్లో 8 ప్లేస్ చేస్తే 8 ప్లేస్ చేసినప్పుడు బిగా వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయంటే ఇక్కడ మనకి దెర్ ఆర్ 6 పాసిబిలిటీస్. అంటే 2 3 4 5 6 7 2 3 4 5 6 7 are the 6 possibilities. అదే ఇప్పుడు 9 కంటే తక్కువైనటువంటి 7 పెట్టాం అనుకోండి, ఏ ప్లేస్ లో 7 పెట్టాం అనుకోండి, అప్పుడు ఇక్కడ 5 పాసిబిలిటీస్. ఇక్కడ 6 పెట్టాం అనుకోండి, అంటే ఏ ప్లేస్ లో 6 డిజిట్ ప్లేస్ చేస్తే ఇక్కడ 4 పాసిబిలిటీస్ వస్తాయి 2 3 4 5 2 3 4 5. ఇక్కడ 5 పెడితే మనకి పాసిబిలిటీస్ 3 వస్తాయి. ఇక్కడ 4 పెడితే ఇక్కడ పాసిబిలిటీస్ 2 వస్తాయి. ఇక్కడ 2 పెడితే దర్ ఇస్ ఇక్కడ 3 పెడితే ఇక్కడ ఒకే ఒక పాసిబిలిటీ 2 మాత్రమే ప్లేస్ చేయగలం. అంటే 9 కంటే తక్కువైన నెంబర్ ఇక్కడ 3 పెడితే 3కి 1కి మధ్యలో 2 మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ 1 పాసిబిలిటీ. అంటే ఏ దగ్గర 8 ప్లేస్ చేస్తే 6 పాసిబిలిటీస్, 7 ప్లేస్ చేస్తే 5 పాసిబిలిటీస్, 6 ప్లేస్ చేస్తే 4 పాసిబిలిటీస్, ఇక్కడ 5 ప్లేస్ చేస్తే 3 పాసిబిలిటీస్, 4 ప్లేస్ చేస్తే 2 పాసిబిలిటీస్, 3 ప్లేస్ చేస్తే 1 పాసిబిలిటీ. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అదే అడుగుతున్నాడు, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ పాసిబుల్ అని. అంటే 1 + 2 + 3 + సమ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, 1 + 2 + 3 + 4 + 5 + 6. So this summation is 21. Therefore, how many such numbers are possible? And 21 numbers are possible. 21 4-digit numbers are possible such that 9 greater than A greater than B greater than 1. 9AB1 is a 4-digit number. So 9 greater than A greater than B greater than 1 అయ్యేటట్టుగా how many such numbers are possible? 4-digit numbers are possible అంటే 21. ఎందుకంటే దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఇక్కడ 8 పెడితే 6 పాసిబిలిటీస్, 7 పెడితే 5 పాసిబిలిటీస్. దెర్ఫోర్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 న్యాచురల్ నెంబర్స్ వచ్చింది. సమ్ ఆఫ్ ద 6 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ is 21. Therefore 21 such 4-digit numbers are possible. Next 32. Question number 32. A shopkeeper sells his goods at a 20% discount. Had he purchased it for 10% less and sold it for 18 rupees less, then he would gain 30%. Then find the cost price. So ఇప్పుడు cost price is always 100%. The cost price is always 100%. But a shopkeeper sells his goods 20% profit. అంటే వాడు 20% ప్రాఫిట్ కమ్మాడు, 120% కమ్మాడు. 120% కమ్మినప్పుడు ఎంత కమ్మాడు అంటే లెట్ ఇట్ బి X రూపీస్. సో 100% కొన్నాడు, 20% ప్రాఫిట్ కమ్మాడు, X రూపీస్ కమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. హ్యాడ్ హీ పర్చేస్డ్ ఇట్ ఫర్ 10% లెస్, వాడు కొనడమే 10% లెస్ కొంటే, తక్కువ కొనుంటే, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 18 రూపీస్ లెస్, వాడు అమ్మడం కూడా కొనడం 10% లెస్, అమ్మడం 18 రూపీస్ లెస్ అయితే ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 30%. ఇప్పుడు గెయిన్ ఎంత వచ్చిందంటే 30%. దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి. 3 9s are 27 యాడ్ చేస్తే 117. దేర్ఫోర్ ఇందాక దీని మీద 20% ప్రాఫిట్, ఇప్పుడు దీని మీద 30% ప్రాఫిట్. 20% ప్రాఫిట్, 30% ప్రాఫిట్. 30% ఆన్ 90. దేర్ఫోర్ 27 యాడ్ చేస్తే 117. ఇప్పుడు ఈ రెండింటిలో యొక్క డిఫరెన్స్ చూస్తే 3% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఇది సెల్లింగ్ ప్రైసే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఉంది. ఇది 100% ఆఫ్ X, 100% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్, 120% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈస్ 120% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 20% ప్రాఫిట్ వచ్చిందంటే
The selling price is nothing but 120% of the cost price. ఇప్పుడు ఇది 120% of the cost price, ఇది 117% of the cost price, difference 3% of the cost price is 18 rupees. 3% 18 rupees అయితే 100%, that is 600 rupees. 3 6 are 1800, 6 are 600. Therefore, second option is the answer. Next one. 33. A woman says, if you reverse my own age, the figures represent my husband says. If you reverse my own ways, it gives the figures represents my husband age అని woman చెప్తుంది. A woman says. Of course, he is of course senior to me. అంటే నాకంటే పెద్దవాడే అని చెప్తుంది. Therefore, the difference between the ages of the difference between our ages is 1/11th of our sum. మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే మా ఇద్దరి యొక్క సమేషన్లో 1/11th అని చెప్తుంది. The difference between their ages is equal to 1/11th of their sum. Then the woman's husband age is woman's husband age is చూస్తే ఇక్కడ ఆప్షన్ బేస్డ్ వెళ్ళిపోవచ్చు మనం. ఆప్షన్ బేస్డ్ వెళ్ళిపోతే ఇక్కడ 45 క్వశ్చన్ ఏమడిగాడు, ఉమెన్స్ హస్బెండ్ ఏజ్ 45 అయితే రివర్స్ చేస్తే 54, కానీ అంటే ఇది హస్బెండ్ ఏజ్ అయితే ఇది వైఫ్ ఏజ్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మనం చూస్తే హస్బెండ్ ఏజ్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఉమెన్స్ హస్బెండ్ ఏజ్ ఆప్షన్ నుంచి 45 తీసుకుంటే దీన్ని రివర్స్ చేస్తే 54 అంటే, బట్ అఫ్ కోర్స్ హీ సీనియర్ టు మీ అని చెప్పింది. అంటే ఇదే అసలు వైఫ్ ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ, అంటే సీనియర్ అనేది అక్కడ హస్బెండ్ ఏజ్ ఎక్కువ అనేది లేదు ఇక్కడ. దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ నాట్ సాటిస్ఫైడ్. దేర్ ఫోర్ ఇక్కడ 24 తీసుకుంటే 42 24 ఆన్సర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే హస్బెండ్ ఏజ్ 24 అయితే వైఫ్ ఏజ్ 42 అవుతుంది. బట్ వైఫ్ సేజ్ ఈజ్ లెస్ దాన్ హస్బెండ్ సేజ్, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ 42 తీసుకుంటే ఇక్కడ 24 అవుతుంది. ఇది ఓకే అవుతుంది, ఇది ఓకే అయింది ఫస్ట్ కండిషన్. అంటే రివర్స్ చేస్తే తన ఏజ్ వచ్చింది, తన ఏజ్ రివర్స్ చేస్తే హస్బెండ్ ఏజ్ వచ్చింది. బట్ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఏజెస్, డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. డిఫరెన్స్ దట్ ఈస్ డిఫరెన్స్ ఈజ్ 18. డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఏజెస్ ఈజ్ 1/11th of our sum. 1/11th of our sum. సమ్ అంటే 66. ఇది సాటిస్ఫై చేయాలా, ఇది 6 వస్తుంది, ఇది 18 వచ్చింది. దిస్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్, అంటే ఈ ఆప్షన్ కూడా సాటిస్ఫై చేయలేదు మనకి. దేర్ ఫార్ 54 తీసుకుంటే హస్బెండ్ ఏజ్ 54, వైఫ్ సేజ్ ఇక్కడ హస్బెండ్ ఏజ్ 54 తీసుకుంటే వైఫ్ ఏజ్ 45. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఇస్ ఈక్వల్ టు 1/11th of their sum. సమ్ అంటే 99. ఇది సాటిస్ఫై అయింది. దేర్ ఫార్ husband age is 54. 54 is the right answer. That is fourth option. Next. 50 liters of cocktail of vodka and lime cardinal contains 32 liters of vodka. Total 50 liters quantity. And a vodka 32 aithe, a lime cardinal that is 18 liters. In the first round 20 liters of cocktail is taken. దీంట్లోంచి మిక్చర్ లోంచి 20 liters తీసాడు. టోటల్ 50లో 20% అంటే 50లో 20 అంటే 50 లీటర్స్ లో 20 లీటర్స్ అంటే 40%. దీంట్లో 40% తీయాలి, దీంట్లో 40%, దీంట్లో 40%, దీంట్లో 40%. 18 4s are 72, 7.2. 20లో 7 తీస్తే ఇది 12.8. దేర్ఫోర్ ఇది 12.8 పోతే 19.2 ఉంటుంది వాట్కా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, 20 liters of cocktail is taken out and replaced by lime cardinal, then the percentage of vodka in the final concentration. సో ఇప్పుడు మిక్చర్ తీసినప్పుడు వాడ్కా లైమ్ కార్డినల్ రెండు వచ్చినాయి, బట్ ఎంత తీసాడు అంత క్వాంటిటీ లైమ్ కార్డినల్ యాడ్ చేస్తున్నాడు. ఎంత 20 లీటర్స్ తీసి 20 లీటర్స్ కలిపేస్తే మళ్ళీ ఫైనల్ క్వాంటిటీ 50 లీటర్సే ఉంటుంది. సో మిక్చర్ లోంచి 20 లీటర్స్ తీసాడు, 20 లీటర్స్ లైమ్ కార్డినల్ కలిపాడు, వాడ్కా మాత్రం కలపలా. దేర్ ఫార్ వాడ్కా ఎంత ఉంది ఇప్పుడు 19 పాయింట్ ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి, ద పర్సంటేజ్ ఆఫ్ వాడ్కా ఫైనల్ మిక్చర్. ఫైనల్ మిక్చర్ అంటే 50 యాజ్ ఇట్ ఈస్, 19.2 is the vodka into 100 just that gives the percentage 52 times, so 38.4. Therefore 38.4%, that is fifth option is the answer. That is the vodka percentage in the final mixture. Are you clear? Initial గా 50 liters 32 liters vodka lime cardinal 18, దీంట్లోంచి 20 liters తీసాడు. 50 out of 20 అంటే 40%. 40% తీస్తే ఇది 40% పోతుంది, ఇది 40% పోతుంది. 40% పోతే వాడ్కా ఇది మిగిలింది. ఇప్పుడు దిస్ ఇస్ ద రిజల్టెంట్ వాడ్కా అవుట్ ఆఫ్ ద మిక్చర్ 50 liters. వై? బికాస్ 20 liters తీసాడు, 20 liters లైమ్ కార్డినల్ కలిపేశాడు. నెక్స్ట్ 35. A bag contains 4 red balls 4, and 7 green balls 7, blue balls 7.
Total 18 balls. If 3 balls are picked at random, what is the probability? One of them is red, another two, and two of them are blue in color. One is red, two of them are blue in color. One of them is red and 4c1 into మిగతా రెండు బ్లూ అవ్వాలంటున్నాడు. బ్లూ 7 ఉన్నాయి, 7c2 by 18c3 by 18c3. Therefore ఇది క్యాన్సిల్ చేస్తే 4c1 అంటే 4 and 7c2 అంటే 7 6 are 42 by 2 21 and 18c2 అంటే 18 into 17 into 16 by 6 పైకి వెళ్ళిపోతుంది. ఈ 6 దీంట్లో 3 times, ఈ 3 దీంట్లో 7 times and 4 cancellation ఇక్కడ 4 times. పైన 7 మిగిలింది, కింద 17 4s are 68 మిగిలింది. Therefore 7 by 68 is the probability. 7 by 68 is the probability. That is the answer of fourth option. Next, 36. 4 circular cardboard pieces of each of radius 7 centimeters are placed in such a way that each piece touches two other pieces. The area of the space enclosed by the 4 pieces. 4 circular cardboard pieces each of radius 7. Then radius 7 అని చెప్తున్నాడు. So another కూడా 7 radius. అలా 4 cardboard pieces adjoin చేస్తే 4 cardboard pieces adjoin చేస్తే ఇప్పుడు దీని సెంటర్ ఇది, దీని సెంటర్ ఇది. ఇఫ్ వి జాయిన్ ఆల్ ద సెంటర్స్, దీని రేడియస్ 7, దీని రేడియస్ 7. ఇప్పుడు ఇలా సెంటర్స్ జాయిన్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఎ స్క్వేర్ విత్ సైడ్ 7 + 7 14. ఈ స్క్వేర్ యొక్క సైడ్ 14 అవుతుంది, ఎందుకంటే రేడియస్ ఆఫ్ ద ఈచ్ సర్కిల్ ఇస్ 7. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 పీసెస్. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ కావాలి. ఈ 4 పీసెస్ మధ్యలో ఎన్క్లోజ్ అయినటువంటి ఏరియా కావాలంటున్నాడు. దిస్ ఇస్ ద ఏరియా స్పేస్ ఎన్క్లోజ్డ్ బై ద 4 పీసెస్. ఇది కావాలి మనకి. ఇప్పుడు ఆర్ యూ క్లియర్ దాట్? సో ఆ స్పేస్ కావాలంటే మనకి ఈ మొత్తం స్క్వేర్ ఏరియాలోంచి ఈ 4 సెక్టర్స్ 1 2 3 4 సెక్టర్స్, ఈ టోటల్ స్క్వేర్ ఏరియాలోంచి ఈ 4 సెక్టర్స్ ఏరియా తీసేస్తే దట్ గివ్స్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 పీసెస్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ చూస్తే స్క్వేర్ సైడ్ 14, 7 + 7 14 కాబట్టి 14 స్క్వేర్ 196. ఇప్పుడు ఇది సెక్టర్ విత్ 90 degrees యాంగిల్, 90. వై? బికాస్ స్క్వేర్ ఈచ్ యాంగిల్ ఇన్ ఏ స్క్వేర్ ఈజ్ 90 degrees. స్క్వేర్ ఈచ్ యాంగిల్ 90 కాబట్టి ఇది 90 అంటే ఈ 4 సెక్టర్స్ కలిపితే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. ఫుల్ సర్కిల్ విత్ రేడియస్ 7. సో area of the circle with radius 7, 744 154 is the standard circle. 744 154 radius 7 అయితే circle area 154. సబ్ట్రాక్ట్ చేస్తే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ లోంచి ఏరియా ఆఫ్ ద 4 సెక్టర్స్ కలిపి 154 తీసేస్తే దట్ గివ్స్ 42. దట్ ఈస్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 పీసెస్, 42 square centimeters. Second option is the answer. Next one, 37. TCS and Infosys quote for a tender. On the opening day, TCS realizes that their quotations are in the ratio 7:4 and hence decreases its price during negotiations, make it 1 lakh lower than Infosys quote price. Infosys realizes that the final quotes of the two were in the ratio 3:4. What was the price at which TCS won the bid? Very good. So ఏమంటున్నాడు చూడండి, TCS and Infosys. సో రెండు కంపెనీల గురించి మనకు తెలిసిందే. TCS and Infosys quote for a tender. IBPS ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి. గవర్నమెంట్ టెండర్ ప్లేస్ చేస్తే టెండర్కి రెస్పాండ్ అయ్యారు TCS and Infosys వాళ్ళు పేపర్ యాడ్ చూసి. సో TCS and Infosys quote for a tender. On the opening day, TCS realizes that ఆ టెండర్స్ ఓపెన్ చేసినప్పుడు TCS realizes that their quotations are in the ratio 7:4. సో కొటేషన్స్, టెండర్లో కొటేషన్స్ ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు యాక్చువల్గా. సో అంటే TCS వాళ్ళు కొటేషన్స్ ఎవరెంత వేస్తారో యాక్చువల్గా తెలియదు మనకి. టెండర్ పిలిచినప్పుడు టెండర్స్ అందరూ వేస్తారు, ఎవరు తక్కువ టెండర్ వేస్తే వాళ్ళకి వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళకి ఆ టెండర్ని వాళ్ళు వర్క్ చేసేటట్టుగా పిలుస్తారు. ఆర్ యూ క్లియర్? దెన్ సో TCS realizes that quotations are in the ratio 7:4. వాళ్ళిద్దరి యొక్క కొటేషన్స్ ఎలా ఉన్నాయట? 7:4 రేషియోలో ఉన్నాయి. అంటే TCS వాళ్ళు ఎక్కువ కోట్ చేశారు, Infosys వాళ్ళు తక్కువ కోట్ చేశారు. సో ఎవరైతే తక్కువ కోట్ చేశారో వాళ్ళకి రావాలి బిడ్. అంటే వీళ్ళు తక్కువ కోట్ చేశారు, కానీ TCS realizes that the quotations are in the ratio 7:4 and hence decreases its price during the negotiations, make it 1 lakh lower than the Infosys quote price. Infosys quote price ఏదైతే ఉందో దానికంటే ₹1,00,000 తక్కువ ఉండేటట్టుగా వీళ్ళు కొటేషన్ మార్చేశారట.
అంటే వాళ్ళ కోట్ ప్రైస్ కూడా వీళ్ళు తెలుసుకోగలిగారు. అసలు యాక్చువల్గా అయితే ఒకళ్ళ కోట్ ప్రైస్ ఇంకొకళ్ళకి తెలియదు, బట్ వీళ్ళు మేనేజ్ చేశారు టీసీఎస్ వాళ్ళు. ఎలా? సో వీళ్ళు ఎక్కువ కోట్ చేశారు యాక్చువల్గా, వీళ్ళ కొటేషన్లో వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు తక్కువ కోట్ చేశారు. యాజ్ పర్ కరెక్ట్గా చేస్తే కనుక ఇన్ఫోసిస్ వాళ్ళకి ఆ బిడ్ వెళ్ళాలి, బట్ వీళ్ళు మేనేజ్ చేశారు. మ్యానిపులేట్ చేయడం వల్ల వీళ్ళకంటే తక్కువ, అంటే నెగోషియేషన్స్లో వీళ్ళకంటే ₹1,00,000 తక్కువకి వీళ్ళు చేస్తామని ఒప్పుకున్నట్టుగా ఉన్నారు. సో దెన్ hence the decrease its price during the negotiations make it 1 lakh lower than Infosys quote price. Infosys realizes that Infosys వాళ్ళకి డ్రామా అంతా తెలియదు, వాళ్ళు ఫెయిర్ గా ఉన్నారు. Infosys realizes that the final quotes of the two were in the ratio, ఆ రెండు ఇలా ఉన్నాయని ఫైనల్ గా వాళ్ళు తెలుసుకున్నారు. సో ఇలా ఉన్నాయని తెలుసుకుంటే ఎవరు తక్కువ ఉంది? టీసీఎస్ వాళ్ళు మేనేజ్ చేశారు. ఎలా మేనేజ్ చేశారు? ఇన్ఫోసిస్ కోట్ ప్రైస్ కంటే ₹1,00,000 తక్కువ వచ్చేటట్టుగా. అంటే ఇప్పుడు 3:4 ఇస్ ద ఫైనల్ కోట్, ఇది ఫైనల్ కోట్ అండి. వీళ్ళకంటే ₹1,00,000 తక్కువ అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh, ఎందుకంటే ఇన్ఫోసిస్ కోట్ ప్రైస్ కంటే ₹1,00,000 తగ్గించారు కాబట్టి. దేర్ ఫార్ ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ వాస్ ద ప్రైస్ అట్ విచ్ టీసీఎస్ వన్ ద బిడ్? టీసీఎస్ ఎంతకి విన్ అయింది? డిఫరెన్స్ ఎంత అండి? వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh అయితే 3 parts 3 lakhs. అంటే ఈ బిడ్ టీసీఎస్ వాళ్ళకి వచ్చింది 3 lakhs కోట్ చేయడం వల్ల. అప్పుడు ఆర్ యూ క్లియర్ దట్? దేర్ ఫార్ క్వశ్చన్ అదే అడుగుతున్నాడు, వాట్ వాస్ ద ప్రైస్ అట్ విచ్ టీసీఎస్ వన్ ద బిడ్? 3 parts కావాలి, 3 parts 3 lakhs. దేర్ ఫార్ ద ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకే, యాక్చువల్గా ఈ రేషియోలో కోట్ చేశారు వాళ్ళు, బట్ డ్యూరింగ్ నెగోషియేషన్స్ వీళ్ళ ప్రైస్ కంటే ₹1,00,000 తగ్గించారు. అంటే ఇప్పుడు 4 parts 3 parts డిఫరెన్స్ వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh డిఫరెన్స్ అని చెప్తున్నాడు. వీళ్ళ కోట్ ప్రైస్ కంటే 1 lakh లెస్, బట్ 3 parts ఎంత అంటే ఇప్పుడు 3 lakhs. దాట్ ఈస్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్, ఏం లేదు దాంట్లో. A railway passenger counts the telegraphic poles on the railroad. As he passes them, the telegraph poles are at a distance of 50 meters. What will be his count in 4 hours if the speed of the train is 45 kilometers per hour? So, train speed ఇచ్చాడు. Speed is distance calculate చేద్దాం. ఎంత distance ట్రావెల్ చేస్తుందో 4 hours లో. Distance is equal to speed into time అండి. Speed is equal to 45 kilometers per hour into 4 hours. Therefore, the train travels 180 kilometers. 180 kilometers. And ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, a railway passenger count telegraphic poles on the railroad as he passes them. The telegraph poles are at a distance of 50 meters. The distance between two consecutive poles 50 meters అని చెప్తున్నాడు. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అది మీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్స్ లోకి మార్చాలి. అంటే 180 kilometers అంటే మీటర్స్ లో మార్చితే 1000 meters is 180 kilometers, 180 thousands by the distance between two consecutive poles 50 కాబట్టి 0 cancel. 18,000 by 5. 18,000 by 5 అంటే 3,600. Therefore, the number of telegraphic poles counted by the passenger is 3,600. Fourth option is the answer. Next, 39. A can is full of paint out of which 5 liters is removed and it is substituted by thinning liquid. The process is repeated once more. Now the ratio of the volume of paint, volume of the thinning liquid is 49:15. What is the capacity of the can? A can is basically initially full of paint. ఒక can లో కొంత పెయింట్ ఉంది. A can is initially full of pure paint. 5 liters of paint is removed and subsequently a thinning liquid substituted by thinning liquid. Okay, సో దాంట్లోంచి ఆ క్యాన్ లో ఎంత ఉందో క్వాంటిటీ తెలియదు, ఇనీషియల్ క్వాంటిటీ. ప్యూర్ పెయింట్ ఉంది, ఆ పెయింట్ తీసాడు, ఒక 5 లీటర్లు పక్కకు పోసి దాంట్లో థిన్నింగ్ లిక్విడ్ కలిపాడు. ఎప్పుడైతే దాంట్లో థిన్నింగ్ లిక్విడ్ కలిపామో బ్రష్ ఈజీగా మూవ్ అవుతుంది, పెయింట్ వేయడం ఈజీ అవుతుంది. ప్యూర్ పెయింట్ తెస్తే మనం మూవ్ అవుతుంది, దాంట్లో థిన్నింగ్ లిక్విడ్ కలిపితేనే సో ఈజీగా బ్రష్ అవుతుంది. ఓకే, గుడ్. నెక్స్ట్, దెన్ ద ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ వన్స్ మోర్. అంటే ఫస్ట్ టైం చేశాడు, సెకండ్ టైం కూడా చేశాడు. సెకండ్ టైం కూడా చేసిన తర్వాత అట్ లాస్ట్ ప్యూర్ పెయింట్ థిన్నింగ్ లిక్విడ్ ఏ రేషియోలోనే చెప్తున్నాడు, 49:15. పెయింట్ అండ్ థిన్నింగ్ లిక్విడ్ ఆర్ ఇన్ ద రేషియో ఇలా ఉన్నాయి. సో టోటల్ పార్ట్స్ 64 parts అనుకుంటా. అవుట్ ఆఫ్ 64 parts 49 parts ఇస్ ద పెయింట్, అవుట్ ఆఫ్ 64 parts 15 parts ఇస్ ద థిన్నింగ్ లిక్విడ్. అంటే ప్యూర్ పెయింట్ దాంట్లో 5 లీటర్లు తీశాడు, 5 లీటర్లు తీసి 5 లీటర్లు థిన్నింగ్ లిక్విడ్ కలిపాడు. చూస్తే బ్రష్ మూవ్ అవట్లా. మళ్ళీ 5 లీటర్లు తీశాడు మిక్చర్లోంచి, మళ్ళీ 5 లీటర్లు థిన్నింగ్ లిక్విడ్ కలిపాడు. అంటే 2 times ఆపరేషన్. అట్ లాస్ట్ పెయింట్ ఇలా ఉందట. అవుట్ ఆఫ్ 64 parts ఆ క్యాన్ లో 49 parts ఇస్ ద పెయింట్. ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో ఇనీషియల్ క్వాంటిటీ ఎప్పుడు కూడా ప్యూర్ పెయింట్ 100% అనే 1 గా తీసుకోవాలి. 100% పర్సంటేజ్ రిప్రజెంట్ చేస్తే 100, ఫ్రాక్షన్ గా రిప్రజెంట్ చేస్తే 1.
1 ఇంటూ దాంట్లోంచి ఎవ్రీ టైమ్ 5 లీటర్స్ డ్రాన్, 5 లీటర్స్ తీసాడు. ఇనీషియల్ క్వాంటిటీ ఎంత తెలుసా మనకి? ఇనీషియల్ క్వాంటిటీ 40 లీటర్స్ అనుకోండి, 5/40 1/8. ఇనీషియల్ క్వాంటిటీ 50 లీటర్స్ అనుకోండి, 5/50 1/10. ఇనీషియల్ క్వాంటిటీ 25 అనుకోండి, 5/25 1/5. 1/5 అంటే 20%. సో అక్కడ 1/5 అంటే 20% తీసాడు అనుకోండి. ఇనీషియల్ క్వాంటిటీ 25 లీటర్స్ అయితే ప్యూర్ పెయింట్, 5 లీటర్స్ ఆర్ డ్రాన్, 5/25, 5/25 అంటే 1/5, 1/5 డ్రాన్ అంటే రిమైనింగ్ 4/5 రాస్తాం, మిగిలింది రాస్తాం ఇక్కడ. సో అలా ఇనీషియల్ క్వాంటిటీ ఎంతో తెలియదు కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ x/y x/y ఆపరేషన్ 2 టైమ్స్ జరిగింది. సో ఈ x/y ఏంటో ఫ్రాక్షన్ మనకు తెలియదు. సపోజ్ 10% తీసాడు అనుకోండి, రిమైనింగ్ 90% రాస్తాం కదా, 9/10 9/10 అని. అది ఇది ఎంత తీసాడో తెలియదు, అంటే ఇనీషియల్ క్వాంటిటీ తెలియదు. 5 లీటర్స్ తీసాడు, ఇనీషియల్ క్వాంటిటీ తెలిస్తేనే ఆ ఫ్రాక్షన్ వస్తుంది మనకి. కానీ ఫైనల్ గా పెయింట్ ఎంత ఉందని చెప్తున్నాడు, 49/64. దానికి ఈక్వల్ చేయాలి. ఇనీషియల్ గా ప్యూర్ పెయింట్, ఇది ఫైనల్ గా ప్యూర్ పెయింట్. అవుట్ ఆఫ్ 64 parts 49 parts. ఇప్పుడు ఇది 7² ఇది 8² తెలుసు మనకి, అంటే ఇది x వాల్యూ 7 y వాల్యూ 8 అయి ఉండాలి. అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 7/8. అంటే ఇక్కడ 7/8 రాసామంటే ఎవ్రీ టైం 1/8 డ్రా చేసినట్టేగా. 1/8 డ్రా చేస్తాను కదా, రిమైనింగ్ క్వాంటిటీ 7/8 రాస్తాం మనం ఇక్కడ. దేర్ ఫోర్ 1 part ఎవ్రీ టైం 5 లీటర్స్ డ్రాన్, అంటే ఇనీషియల్ క్వాంటిటీ 8 parts కావాలి. 8 parts ఈజ్ 40 లీటర్స్. ఆర్ యూ క్లియర్ దాట్? 49/64, 7/8, 1/8. 1 part is 5 liters drawn, 8 parts is 40 liters. Therefore, 40 liters is the initial quantity. Third option is the answer. Next, 40. So when processing a flower nectar into honeybee extract, a considerable amount of water gets reduced. How much flower nectar must be processed to yield 1 kg of honey if the nectar contains 50% water and the honey obtained from this nectar contains 15% water? ఏమంటున్నాడు, when processing a flower nectar into honeybee extract, a considerable amount of water gets reduced. అంటే ప్రాసెసింగ్ లో యాక్చువల్ గా హనీబీ ఎక్స్ట్రాక్ట్ మనం తీసుకుంటే ఫ్లవర్స్ నుంచి, ఫ్లవర్ నెక్టార్ నుంచి హనీబీ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే దాంట్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెసింగ్ లో వాటర్ రెడ్యూస్ అవుతూ ప్యూర్ హనీ కలెక్ట్ చేస్తున్నాం. ఇది ప్రాసెసింగ్ ఇక్కడ. When processing a flower nectar into honeybee extract, a considerable amount of water gets reduced. How much flower nectar must be processed? ఎంత quantity of flower nectar process చేస్తే 1 kg to yield 1 kg of pure honey if the nectar contains 50% water and honey obtained from this nectar contains 50% water. ఫ్లవర్ నెక్టార్ లో 50% వాటర్ ఉంది. ప్రాసెసింగ్ లో ఏదైతే ఇప్పుడు 50% పోయి 50% మళ్ళీ వచ్చిందో దాంట్లో కూడా 15% వాటర్ ఉంటుందట. అంటే అలా ప్రాసెసింగ్ లో రెడ్యూస్ అవుతూ ఉంటుంది వాటర్ క్వాంటిటీ. ప్యూర్ హనీ కలెక్ట్ చేయాలి. 1 kg ప్యూర్ హనీ కలెక్ట్ చేయాలంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్ చేయాలి ఇది. సో హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ అన్నాడు కదా, ద క్వాంటిటీ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్డ్, అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్డ్. కానీ ఫ్లవర్ నెక్టార్ మనం ప్రాసెస్ చేస్తే దాంట్లో 50% కదా హనీ వస్తుంది, రిమైనింగ్ 50% వాటర్ వస్తుంది కదా. అంటే 50% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్ లో మనకి హనీ ఎంత వస్తుందంటే ప్రాసెసింగ్ లో ఫస్ట్ టైం మనకి 50% వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ప్రాసెసింగ్ లో సెకండ్ స్టేజ్ లో కూడా 15% ఇంకా వాటర్ ఉంటుందని చెప్పాడు. 15% అంటే 85% మనకి ప్యూర్ హనీ వస్తుంది. 85% ఆఫ్ అమౌంట్ ఆఫ్ హనీ రిక్వైర్డ్. అమౌంట్ ఆఫ్ హనీ రిక్వైర్డ్. ఇది మనం రాయాల్సింది. 50% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్. ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్ చేయాలి అని అడుగుతున్నాడు. మనం ఎంత క్వాంటిటీ తీసుకుని ప్రాసెస్ చేసినా దాంట్లో 50% వాటర్ ఉంటుంది, ఆ 50% తీసేయాలి. రిమైనింగ్ 50% లో కూడా 15% వాటర్ ఉంటుంది. అంటే 50% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఆ 50% లో కూడా మళ్ళీ 15% వాటర్ ఉంటుంది. కాబట్టి ప్యూర్ హనీ మనకి ఎంత కావాలో 15% వాటర్ ఉంటుంది అంటున్నాడు. కాబట్టి 85% of the amount of pure honey required. This is the
సో ఇక్కడ మనం అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ 50% కదా ఇది, ఈ 50% 85% లో క్యాన్సిల్ చేసి పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్ అండ్ బోత్ సైడ్స్. 0 వల్ల పాయింట్ వస్తుంది, 5 క్యాన్సిలేషన్, 85 లో 1.7. therefore the amount of flower nectar processed is equal to ఇక్కడ 1.7 into amount of honey required. ఎంత kg కదా హనీ, అమౌంట్ ఆఫ్ హనీ రిక్వైర్డ్ మనకి ఎంత కావాలి, kg. therefore amount of flower nectar processed is equal to 1.7 into 1 kg, therefore 1.7 kg. This is the answer. That is the answer. The amount of flower nectar processed, how much quantity of flower nectar processed అని అడిగాడు. మనం ఎంతైతే ప్రాసెస్ చేస్తామో దాంట్లో 50% వాటర్ కంటెంట్ ఉంది, రిమైనింగ్ 50% హనీ ఉంది. అంటే 50% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టర్ ఈజ్ హనీ. దట్ ఈస్ ఈక్వల్ టు, దాంట్లో కూడా మళ్ళీ 15% వాటర్ ఉంది కాబట్టి 85% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ హనీ రిక్వైర్డ్. బోత్ ఆర్ ఈక్వల్. therefore the amount of flower nectar processed is equal to, అది cancellation 50 85 లో 1.7 times 1.7 into total amount of honey required is equal to 1 kg. 1.7 into 1 kg అంటే 1.7 kgs flower nectar. when processing 1.7 kgs of flower nectar, 1 kg of pure honey will be available. That is the answer. Next one, 41 approximations చూస్తే సో 120% ఆఫ్ 1500 అంటే 1800, 20% క్యాలిక్యులేట్ చేస్తే 300, దాంట్లో 20%, 120%, 100% 1500, 20% అంటే దీంట్లో 1/5 1500 లో 1/5 300. 42% ఆఫ్ 2850, 42% ఆఫ్ 2850 is equal to 23% of how much plus 2420. ఇప్పుడు 42% of 2850 కడదాం. 42% of 2850, 2849.98, 2850, 00 get cancel, 5 cancellation ఇక్కడ 2 times, ఇక్కడ 5 cancellation 57 times, సో ఇక్కడ 2 cancellation 21 times, 21 57s, 20 57s 1140, 20 57s, 21 57s అంటే 57 యాడ్ చేస్తే 1197 అంటే అప్రాక్సిమేట్ గా 1200. సో 1140 ప్లస్ 57 1197 అప్రాక్సిమేట్ గా 1200. ఆ 1200 కూడా యాడ్ చేస్తే ఇక్కడ మనం దట్ ఈస్ 3000. ఆ 3000 లోంచి ఏం తీసేయాలంటే మనం ఇక్కడ 2420 తీసేయాలి. అటువైపు నుంచి ఇటువైపుకి వస్తే 2420 అంటే 580 మిగులుతుంది. 580 is 24% ఆఫ్ వాట్ నెంబర్ అని అడుగుతున్నాడు. 580 is 24%. 24% of which number is 580? Okay. Therefore ఇక్కడ మనకు కావాల్సింది 24% of 580 అయితే 100% ఎంత? 23.99% of which number? Cancellation చూస్తే ఇక్కడ మనకి cancellation ఏం క్యాన్సిల్ చేద్దాం, 4 క్యాన్సిల్ చేద్దాం. 4 క్యాన్సిల్ చేస్తే 6 times 4 cancellation 56 లో 14 times, 56 లో 14 times 20 లో 4 5 times. ఓకే, ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ చేస్తే 2 times 24% ఆఫ్ కదా అడుగుతున్నాడు వాడు. 2 times ఏం మాట్లాడుతున్నాం, ఇది 120% ఆఫ్, ఎస్ ఓకే. తర్వాత 42% ఆఫ్ 1200, ఓకే. 1200 ప్లస్ 1800 3000, దాంట్లోంచి 2420 తీసేస్తే 580. 580 is 24% ఆఫ్ విచ్ నెంబర్? 24% 580 అయితే 100% ఎంత? ఇది మనకు కావాల్సింది. 4 cancellation 6 times, ఇక్కడ 4 cancellation 14 4s are 56, 145. 6 2 times, 6 2 times ఇక్కడ 25 అంటే 4 times 2400 వస్తుంది. 2400 మీద ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది, 2404. therefore 2404 is the answer. Okay, 5th option is the answer. Next one,
Fifth option. Next one, 20, 25, 45 square ಇದೆ 45 square, 324, 18 square plus 1640, 40 into root question mark is equal to 1270, is equal to 1270. 45 18s అంటే 99s 99s 810 దీంట్లో తీసేస్తే 460. ఈ 460 40 ఇంటూ క్వశ్చన్ రూట్ క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు 460. దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు అంటే 11.5 times. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు 11.5 అంటే 11 12s are 132, 132.25. Therefore 132 whole square చేస్తే 132.25. Therefore that is the answer. Third option is the answer, 132.25. That is the answer. Next one, 43. 9% of 10%, 783. 783 point. ఇది 10%, 1% అంటే 78 తీసేద్దాం. 78 తీసేస్తే దీంట్లోంచి పాయింట్ నెగ్లెక్ట్ చేసేస్తాం. 13 లోంచి 705 4880 అనుకుంటే దాన్ని 4880 అనుకుంటే 4800 లో అయితే కనుక 40 times 120 40 times అండ్ 40.7 వచ్చింది. 40.7. ఎస్. సో ఈ మైనస్ అటువైపుకి వెళ్ళిపోతే అది ఇటువైపుకి వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే దాన్ని తీసేయాలి. 190 తీసేద్దాం. సో దేర్ ఫోర్ 745 లోంచి 190 తీసేస్తే 200 తీసేస్తే 545 అంటే 555 వచ్చింది. అంటే 556 is the answer, first option. Next 44 చూస్తే 15 18s 270 into 12.5 అంటే 25/2 into 14. దీంట్లో 7 times 270 into 175, 270 into 175 అంటే ఇది 135 into 350. సో 135 into 350 అంటే that is 100 350s 35,000, 35 is 1225. సో 1225 అంటే ఇది యాడ్ చేయాలి. therefore యాడ్ చేస్తే 47250. therefore the answer is 47,250. Fifth option is the answer. Next 45 చూస్తే 12 into 5 minus 7. 12 5s are 60 minus 7 అంటే 53. therefore second option is the answer. Next 46 analysis అండి. analysis చూస్తే study the table and answer the given question. Data regarding number of books sold in either hardbound or paperbacks editions, and also categorize the categories of books sold in fiction and non-fiction category by 4 different shops in a particular month. Very good. ABCD bookshops, bookshops ABCD, 4 bookshops, and respective ratio between the number of hardbounds sold and paperbacks sold. రేషియో ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పేపర్ బ్యాగ్స్ సోల్డ్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకోవచ్చు అంటే హార్డ్ బౌండ్స్ పేపర్ బ్యాగ్స్, హార్డ్ బౌండ్స్ అండ్ పేపర్ బ్యాగ్స్. పేపర్ బ్యాగ్స్ 2:3 రేషియోలో 600 అంటే ఇది హార్డ్ బౌండ్స్ 400 అవుతుంది. 400 plus 600 1000 టోటల్. 1000 is the total. Very good. నెక్స్ట్ 5 parts 450. 5 parts 450 అయితే 3 parts 270. 270 450 720 total. Therefore next 450 3 parts 1 part 150. therefore 600 is the total. Next 7 parts 1400, 2 parts 400 is equal to total 1800. okay. దీంట్లో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కేటగిరీ, ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కేటగిరీ. ఓకే. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కేటగిరీ చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ఫిక్షన్ ఇచ్చాడు టోటల్లో. పర్సంటేజ్ ఆఫ్ ఫిక్షన్ హార్డ్ బౌండ్స్ అండ్ పేపర్ బ్యాగ్స్ సోల్డ్ అవుట్, టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఫిక్షన్ కేటగిరీ 45% ఇచ్చాడు అంటే 450. దిస్ ఈస్ ఈక్వల్ టు ఫిక్షన్ 450 అండ్ నాన్ ఫిక్షన్ 550. పర్సంటేజ్ ఆఫ్ ఫిక్షన్ 75%. దీంట్లో 75% అంటే దట్ ఈస్ 540.
plus 180 non-fiction. And 50% అంటే 300 plus 300, 300 plus 300. And 1800 60% అంటే 1080 plus 720 non-fiction category. Yes, this is the table. Very clear. ఇప్పుడు దాంతో పని లేదు, మనకి క్వశ్చన్స్ మాత్రమే. ఎస్, నెంబర్ ఆఫ్ హార్డ్ బౌండ్స్ ఎడిషన్ సోల్డ్ బై షాప్ బి. హార్డ్ బౌండ్స్ మాట్లాడుతున్నాడు. షాప్ బి 270 ఇస్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ సోల్డ్ బై డి. దీనికంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. 400 కంటే 270 ఎంత తక్కువ అంటే 130. 130 less out of 400 into 100 చేయాలి. Therefore zeros get cancelled. 130 by 4 32.5. Therefore 32.5% first option. 47. What is the respective ratio between the number of non-fiction sold by shop C? Non-fiction sold by shop C 300 and non-fiction sold by shop B. ఈ రెండు రేషియో అడుగుతున్నాడు. 300 and 180. Therefore 5:3 is the ratio. 60 cancellation, 5:3, fifth option. Next 48. Number of non-fiction sold by shop C. Non-fiction C. Yes. Is what percentage of the non-fiction sold by shop D? దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత అని అడుగుతున్నాడు. 300 is what percentage of? 300 is what percentage of 720? 300 is what percentage of 720 into 100? 60 cancellation ఇక్కడ 12 times 65 times 500 by 12. 500 by 12 అంటే 12 cancellation 4 times 48, 20 లో 1 time 8 by 2 by 3. 8 by 12 అంటే 41, 2 by 3%. That is the answer. Next 49. Total number of books sold by shop B. Shop B total number of books. Yes, total number 720 is what percentage more than shop C? C కంటే ఎంత ఎక్కువ? 600 కంటే ఎంత ఎక్కువ ఉంది చూడండి. టోటల్ ఇది 720, 120 అంటే దీంట్లో ఎంత పర్సెంట్? 20%. Therefore the answer is 20%, fifth option. 20% more. What is the average number of fiction sold by shop A and B? Fiction shop A and B average అడుగుతున్నాడు. 450, 540, 990, 990 by 2, 495. Therefore the average is 495. Therefore the answer is second option, 495. Very good. Next 51. 51 number series అండి. Reasoning people will look after number series. Reasoning people will look after the number series. That is 56. Next one. Data sufficiency అడుగుతున్నాడు. Data sufficiency చూడండి. The question consists of a question followed by information in 3 statements. You have to study the question along with the information given in the statements and decide the information in which of the statements is necessary and sufficient to answer the question. Very good. Very good. So first one చూడండి. What are the marks obtained by Sudhir and Sudhir in semester exam? What are the marks obtained by Sudhir in semester exam? సుధీర్కి వచ్చిన సెమిస్టర్ ఎగ్జామ్ లో సుధీర్కి వచ్చిన మార్క్స్ అడుగుతున్నాడు. యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 32 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఎక్స్క్లూడింగ్ సుధీర్ అండ్ సమీర్ ఇన్ ద సెమిస్టర్ ఎగ్జామినేషన్. 32 స్టూడెంట్స్ మొత్తం అండి. యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 32 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్, 32 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఎక్స్క్లూడింగ్ సుధీర్ అండ్ సమీర్. Average marks obtained by 32 students of the class excluding Sudhir and Samir in the semester. And 32 members, 32 students of the class excluding Sudhir and Samir. So a 32 members యొక్క average చెప్తున్నాడు 325. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ లో సుధీర్ మార్కులు కావాలి. సుధీర్ సమీర్ కాకుండా మిగతా వాళ్ళు యావరేజ్ చెప్తున్నాడు. 32 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్. ఇఫ్ సమీర్ అండ్ సుధీర్ మార్క్స్ ఆర్ ఇంక్లూడెడ్, వాళ్ళిద్దరు కూడా ఇంక్లూడ్ చేస్తే అంటే మొత్తం ఎంతమంది అవుతారు? 34 అవుతారు. సో 32 మెంబర్స్ 325 యావరేజ్ అండి. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా యాడ్ చేస్తే, ఇంక్లూడ్ చేస్తే యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 మార్క్. అంటే ఇప్పుడు ఈ టోటల్ నుంచి ఈ టోటల్ తీసేస్తే మనకి సుధీర్ అండ్ సమీర్ ఇద్దరిది మార్కులు వస్తాయి. సుధీర్ ప్లస్ సమీర్ మార్కులు వస్తాయి. ఓకే, సో టోటల్ నుంచి ఈ టోటల్ తీసేస్తే వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడికి వీళ్ళిద్దరిది కలిపి వస్తుంది, కానీ దాంట్లో సుధీర్ ఎంతో చెప్పలేము. మనకు కావాల్సింది సుధీర్ మార్క్స్ అబ్టైన్డ్ బై సమీర్ ఆర్ మోర్ దాన్ సుధీర్ మార్క్స్ బై సమీర్ ఆర్ మోర్ దాన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై సుధీర్. సమీర్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయట ఎవరికంటే? సుధీర్ కంటే. వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ 2 చెప్తున్నాడు. వీళ్ళిద్దరి యొక్క సಮೇషన్ వచ్చింది, వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ వచ్చింది, ఎవరు ఎక్కువ కూడా తెలిసింది. దేర్ ఫోర్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఉంటే ఆన్సర్ వస్తుంది. దేర్ ఫోర్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 57. In how many days can P alone can complete the work? P and Q together ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్, రాదు. PQR together ఇచ్చాడు, రాదు. QR together ఇచ్చాడు. సో మనకి ఇక్కడ
పి కావాలంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ లోంచి క్యూఆర్ తీసేస్తే పి వస్తుంది. అంటే సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఓన్లీ 2 and 3. Therefore, fourth option is the answer. Second and third statements answer వస్తుంది. PQR ఉండాలి, QR ఉంటే PQR లోంచి QR తీసేస్తే P వచ్చేస్తుంది. Okay, next 58. So what is the rate percent? What is the rate of interest అన్నాడు. What is the rate of interest? Rate of interest చెప్పమంటున్నాడు. Simple interest on the same amount at the same rate of interest in 2 years is 13,500. Simple interest ఆ ప్రిన్సిపల్ మీద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 years లో 13,500 వచ్చింది. 2 years లో 13,500 వచ్చిందంటే ఇయర్ కి 6,750 సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి అని చెప్పొచ్చు. దాని నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పగలమా? ఇంట్రెస్ట్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పగలమా? సింపుల్ ఇంట్రెస్ట్ లో చెప్పలేం. 1 alone is not sufficient. Compound interest on the same amount for the same time period and rate of interest is more than the simple interest by 1,012 rupees 50 paisa. అయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ అమౌంట్ అన్నాడు. సింపుల్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము, కాంపౌండ్ కూడా దాని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సేమ్ టైం పీరియడ్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిఫరెన్స్ చెప్తున్నాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేస్తే సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ కాంపౌండెడ్ డన్ యాన్యువల్ అని ఎక్కడన్నా మాట్లాడా? కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు కాంపౌండెడ్ డన్ యాన్యువల్లియా, హాఫ్ ఇయర్లియా, డిఫరెన్స్ సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ చెప్తున్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. కానీ క్వశ్చన్ లో రేట్ పర్సెంట్ పెర్ యానం అని అడుగుంటే కాంపౌండెడ్ యాన్యువల్లీగా మనం తీసుకునేవాళ్ళం. క్వశ్చన్ లో రేట్ పర్సెంట్ పెర్ యానం అని ఉందా? లేదు. పోనీ ఇక్కడ కాంపౌండెడ్ డన్ యాన్యువల్ అని చెప్పాడా? లేదు. కాబట్టి ఈ రెండు కలిపినా మనకు ఆన్సర్ రాదు, ఎందుకంటే కాంపౌండెడ్ డన్ యాన్యువల్లీయో కాదో తెలీదు. ఓకే, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఈజ్ ప్రిన్సిపల్ ఇచ్చేసాడు. ప్రిన్సిపల్ ఇచ్చేస్తే ఫస్ట్ నుంచి థర్డ్ నుంచి వచ్చేస్తున్నట్టుంది, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ నుంచి థర్డ్ నుంచి వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్ నుంచి వచ్చే పాసిబిలిటీ ఉందా అంటే ఉంటుంది. ఎప్పుడంటే రేట్ పర్సెంట్ అంటే ఇక్కడ యాన్యువల్ అని ఉంటే వస్తుంది, యాన్యువల్ అని లేదు కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ నుంచి కూడా రాదు. ఆర్ యూ క్లియర్ దాట్? దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు 1 and 3 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుంది. ఓన్లీ 1 and 3 ఇస్ ద ఆన్సర్. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎందుకు సెకండ్ ఎలిమినేట్ అయిపోతుందండి మనకి? సెకండ్ స్టేట్మెంట్ అక్కడ ఎందుకు ఎలిమినేట్ అయిపోతుందంటే క్వశ్చన్ లో రేట్ పర్సెంట్ పెర్ యానం అని ఉండుంటే మనం సెకండ్ స్టేట్మెంట్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. పెర్ యానం అని క్వశ్చన్ లో ఉంది కాబట్టి కన్సిడర్ చేసేయచ్చు. లేదు, ఆ సెకండ్ స్టేట్మెంట్ లోనే కాంపౌండెడ్ డన్ యాన్యువల్లీ అని ఉంటే అది కూడా ఉపయోగపడేది. ఆర్ యూ క్లియర్ దట్? అలా లేదు కాబట్టి మనం 1 and 3 నుంచి మాత్రమే ఆన్సర్ చెప్పగలం. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ boundary of a circular field? What is the cost of fencing boundary of a circular field from all the sides except for the portion of length is equal to half of the radius which is to be left as entrance. Okay, ఒక సర్క్యులర్ ఫీల్డ్ ఉంది ఇలాగా, దాని రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ లో సగం ఎంట్రన్స్ వదిలేసాడు. ఈ రేడియస్ లో సగం r/2 అంటే ఇక్కడ అక్కర్లా మనకి. ఈ ఎంట్రన్స్ గేట్ పెట్టుకుంటాడో ఏం చేసుకుంటాడో మనకు తెలియదు, కానీ ఎంట్రన్స్ మాత్రం అలా వదిలేయండి అంటున్నాడు. ఎంట్రన్స్ కి ఈ రేడియస్ ఎంత ఉందో సర్క్యులర్ ఫీల్డ్ ఆ దాంట్లో సగం వదిలేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది తెలియాలి మనకి, ఈ సర్కంఫరెన్స్ తెలియాలి. ఈ సర్కంఫరెన్స్ తెలియాలంటే ఈ r/2 కూడా తీసేయచ్చు. టోటల్ సర్కంఫరెన్స్ కట్టి ఈ r/2 కూడా తీసేయచ్చు ఎంట్రన్స్ కి. అంటే ఈ రేడియస్ తెలియాలి. ఏం కావాలి ఇక్కడ? రేడియస్ కావాలి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావాలి. ఫస్ట్ దాని నుంచి చూడండి. ఫస్ట్ దాని నుంచి ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ఫీల్డ్. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ఫీల్డ్ అంటే పై r స్క్వేర్. పై వాల్యూ తెలుసు మనకి. ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ఫీల్డ్ ఇజ్ ఈక్వల్ టు డబుల్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ హ్యావింగ్ ద సైడ్ x మీటర్స్. సైడ్ x మీటర్స్ అయితే x స్క్వేర్ కదా ఏరియా. x అని ఇచ్చాడంటే వాల్యూ ఇచ్చేసినట్టుగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనం డిఎస్ లో x అని ఇచ్చాడంటే వాల్యూ ఇచ్చినట్టుగా కన్సిడర్ చేయాలి. అంటే ఈ వాల్యూ x స్క్వేర్ వాల్యూ తెలుసు మనకి. x స్క్వేర్ వాల్యూ తెలిస్తే ఇక్కడ మనకు పై వాల్యూ ఉంది కాబట్టి r స్క్వేర్ ఉంది. r స్క్వేర్ ఉంటే r వస్తుంది. అంటే 1 నుంచి రేడియస్ వస్తుంది. రేడియస్ వస్తే రేడియస్ తో పాటు కాస్ట్ కూడా కావాలి. రేడియస్ తో పాటు కాస్ట్ కూడా కావాలి. అంటే 1 alone కాదండి, 1 నుంచి 1 తో పాటు మనకి సెకండ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. సెకండ్ పెరిమీటర్ ఆఫ్ ద ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ y మీటర్స్. పెరిమీటర్ అంటే 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు y మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ x ఇచ్చినట్టు, x ఇస్తే ఈ r వస్తుంది, y ఇచ్చేసినట్టే అంటే r వస్తుంది. అంటే దీని నుంచి కానీ రేడియస్ వస్తుంది మనకి. మరి థర్డ్ స్టేట్మెంట్ లో కాస్ట్ ఇచ్చాడా? s ఇచ్చాడు. అంటే ఇప్పుడు 1 and 3 నుంచి ఆన్సర్ వస్తుంది, 2 and 3 నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. therefore second option is the answer. Either 1 or 2 and 3.
1 and 3, 2 and 3 కాబట్టి 1 and 3 నుంచి అన్న ఆన్సర్ వస్తుంది, 2 and 3 నుంచి అన్న ఆన్సర్ వస్తుంది కాబట్టి either 1 or 2 and 3 is the answer. Either 1 or 2 and 3 is the answer. ఇక్కడ ఓన్లీ ఉండకూడదు, ఓన్లీ ఉండకూడదు. Either 1 or 2 and 3, that is the answer. This is the answer. Next, 60. 60 చూస్తే what is the length of the platform? Platform length తెలియదు, p అనుకుందాం. ఆ p ఎంత? So first statement, a 320 meters long train crosses a platform. 320 meters long train cross చేస్తుందంటే it's cross its own length plus platform length కలిపి 36 seconds టైం తీసుకుంటుంది. 36 seconds. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కావాలంటే స్పీడ్ కావాలి. స్పీడ్ టైం ఉంటే కనుక మనకి డిస్టెన్స్ వచ్చేస్తుంది, అప్పుడు p చెప్పొచ్చు మనం. స్పీడ్ లేదు కాబట్టి రాదు. 1 alone is not sufficient. The train crosses a signal pole in. The train crosses a signal pole అంటున్నాడు. సిగ్నల్ పోల్ అంటే ఇట్ క్రాస్ ఇట్స్ ఓన్ లెంత్. ఇప్పుడు దీని ఒక్కదాని నుంచి కూడా రాదండి, ఎందుకంటే ఆ సిగ్నల్ పోల్ ని క్రాస్ చేస్తుందంటే దాని లెంత్ కావాలి. లెంత్ ఉంటే ప్లాట్ఫామ్ లెంత్ అసలు మనం చెప్పలేం సెకండ్ నుంచి. సో కానీ ఈ రెండు కలిపితే ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎలా అంటే దాని ఓన్ లెంత్, ట్రైన్ లెంత్ 320 కాబట్టి ట్రైన్ లెంత్ 320, ట్రైన్ లెంత్ మాత్రమే క్రాస్ చేయడానికి 19.2 seconds. ట్రైన్ లెంత్ పాటు ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఎంత? సో దీంట్లో అంటే 19.2 seconds లో 320 meters అయితే 36 seconds లో ఎంత అని క్యాల్కులేట్ చేస్తూ వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో నుంచి 320 తీస్తే ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. therefore 1 and 2 నుంచి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. The train crosses another 300 meters long stationary train in 18 seconds. 18 seconds లో another stationary లెంత్ ఉన్నటువంటి స్టేషనరీ ట్రైన్ 300 meters లెంత్ ఉన్నటువంటి దాన్ని క్రాస్ చేస్తుంది. అంటే ట్రైన్ క్రాస్ చేస్తుందంటే ఆ ఫస్ట్ తో కలిపి తీసుకుంటే కనుక, ఫస్ట్ తో కలిపి, ఇక్కడ ఎలాగో సెకండ్ తో కలపలేం. సెకండ్ తో ఎందుకు కలపలేమంటే ఇక్కడ ట్రైన్ లెంత్ ఇవ్వలేదు, ఇక్కడ మనం సెకండ్ తో కలపలేం. ఫస్ట్ తో కలిపి తీసుకుంటే కనుక 1 and 3 అక్కడ 320 క్రాస్ చేస్తుంది, ఇది ఒక 300 స్టేషనరీ లెంత్ క్రాస్ చేస్తుంది, మొత్తానికి 18 seconds లో క్రాస్ చేస్తుంది. సో అంటే 620 meters క్రాస్ చేయండి. 18 seconds లో 620 అయితే 36 seconds లో డబుల్ క్రాస్ చేయాలి అంటే ప్లాట్ఫామ్ లెంత్ చెప్పొచ్చు. అంటే ఆన్సర్ దేని నుంచి వస్తుంది అంటే 1 and 2 నుంచి వస్తుంది, 1 and 3 నుంచి వస్తుంది. అంటే 1 కంపల్సరీ ఉండాలి, either 2 or 3. Only 1 and either 2 or 3 is the answer. Second option is the answer. Answer is second option. Next, 61. 61. Yes. Pie chart. Refer to the pie chart. Refer to the pie chart and answer the given questions. Distribution of watches, sports watch and luxury watches sold by 8 stores in 2004. Total number is 56,000. Total అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, స్పోర్ట్స్ అండ్ లగ్జరీ వాచెస్ టుగెదర్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ వాచెస్ సోల్డ్ బై 8 stores in 2004 32,000. అక్కడేంటి అవి బోత్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్. ఇక్కడేంటి ఓన్లీ స్పోర్ట్స్. లగ్జరీ కావాలన్నప్పుడు మాత్రం దాంట్లోంచి తీయాలి. అర్థమైందండి? సో ఇది బోత్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్ వాచెస్, ఇది ఓన్లీ స్పోర్ట్స్ వాచెస్. లగ్జరీ కావాలంటే ఆ టోటల్ నుంచి ఈ టోటల్ తీయాలి. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లగ్జరీ అడుగుతున్నాడు అంటే మొత్తం పెద్ద పనే ఉంది మనకి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లగ్జరీ వాచెస్ సోల్డ్ బై స్టోర్ ADE is increased by 10%, 35%, 15% respectively from 2004 to 2005, what was the total number of luxury watches sold by these three stores in 2005? Yes. అంటే ఇండివిజువల్ గానే చూడాలి, ఇది మొత్తం 3 పర్సెంటేజ్లు విడివిడిగా ఉన్నాయి కాబట్టి. ADE, ఏ చూద్దాం ముందు. ఏ అక్కడ ఎంత పర్సెంట్ ఉంది? 18% అంటే 2 zeros పోతాయి కాబట్టి 18 into 560. 18 into 560. దాంట్లోంచి ఇక్కడ 16% ఉంది. 16% దేంట్లో కట్టాలి? 32లో. అంటే మైనస్ 16% అంటే 16 into 320. పర్సెంటేజ్ వల్ల జీరోస్ పోతాయి కాబట్టి ఈ వచ్చిన దాని మీద ఎంత పర్సెంట్ కట్టాలి? 10%. సో ఇది లగ్జరీ అండ్ స్పోర్ట్స్ టుగెదర్. ఇది ఏంటిది? ఓన్లీ స్పోర్ట్స్. లగ్జరీ అండ్ స్పోర్ట్స్ లోంచి ఓన్లీ స్పోర్ట్స్ తీస్తే లగ్జరీ వస్తుంది, అది 10% ఇంక్రీజ్ తో కట్టాలి. నెక్స్ట్ ఏ అయిపోయింది. డి చెప్పండి. డి చూస్తే పైన 15%. 15% ఇంటూ ఎంతది? 560 మైనస్ ఇక్కడ డి ఎంతమా? 13%. 13% ఇంటూ 320. ఇది మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏడిఈ అడుగుతున్నాడు. ఈ అక్కడ చూస్తే 20%. 20% 560 మైనస్ ఇక్కడ 22% ఆఫ్ 320.
ఈ క్యాలిక్యులేషన్స్ చేయాలి. పైగా 10%, 35%, 15% కలపాలి. ఎస్, ఇది 18 20 టైమ్స్ అయితే కనుక 1120, 20 టైమ్స్ అయితే ఇంకో 0 వస్తుంది. ఇది 20 టైమ్స్. 2 టైమ్స్ అయితే 1120 తీసేయాలి. ఇది 18 టైమ్స్. దయర్ఫోర్ 0 8 ఇక్కడ 0 0 1 10,080. ఈ ప్రోడక్ట్ చూద్దాం. 16 16 అయితే 256, 256 256 512 అంటే 5120. 16 16 16 32s, 16 16 256 256 512 512. ఎస్, ఇది తీసేస్తే ఇప్పుడు దీంట్లోంచి తీసేయాలి కాబట్టి దట్ ఈస్ 60. ఇక్కడ 100లోంచి 59 తీస్తే 49. Therefore 4960. దీనికి ఎంత పర్సెంట్ కట్టాలి? 10%. 10%. ఫస్ట్ ఇది 10% కాబట్టి 10% యాడ్ చేయాలి. అంటే 496 యాడ్ చేయాలి. దీనికి 496 యాడ్ చేస్తే 10% ప్లస్ 496 యాడ్ చేస్తే therefore 6 15 14 1 5456 5456. ఎస్, అలాగే రెండోది చూస్తే 15 560s, ఇది 8400 అవుతుంది. 8400. ఎస్, 28 3 టైమ్స్ కాబట్టి. ఎస్, 13 32s 3200 ప్లస్ 3 టైమ్స్ అంటే 960. 3200 ప్లస్ 960 యాడ్ చేస్తే 4160 తీసేయాలి. అంటే యాడ్ చేసామా? ఎస్, 8400 లోంచి 4160 తీసేస్తే దిస్ ఇస్ 240 4240. దీనికి 35% అడిగాడు. 35% అంటే 7/20. 7/20. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 2 క్యాన్సిలేషన్ 212 200 sevens 8400 plus 12 sevens are 84. Yes, 200 sevens 8400. Sorry 1400 కదా. Yes 200 sevens, 2 sevens are 1400, 12 sevens 84 యాడ్ చేస్తే దీనికి 84 యాడ్ చేస్తే 1484. సో ఈ రెండు కలపాలి ఇప్పుడు మనం. చివర 4 12 1 అంటే 7 కాబట్టి 5. ఎస్, నెక్స్ట్ ఇది చూడాలి. ఇది చూస్తే 20 టైమ్స్ అయితే 11200. దీంట్లోంచి 22 320s, 20 320s అయితే 6400, 2 320s అయితే 640. therefore కలిపితే ఇది 7040. తీసేస్తే 60, ఇక్కడ 160, 4160. అంటే ఈ డిఫరెన్స్ 4160 వచ్చింది. దీని మీద ఎంత పర్సెంట్ చెప్పాడు? దీని మీద 15%. దీంట్లో 15% కట్టాలి. దీంట్లో 10% 416 208 అంటే 624. ఎస్, 15% 624. 624 యాడ్ చేస్తే 4784. 4784. 48. ఎస్, ఇంతవరకు యాడ్ చేస్తే 10 14 1 అంటే 6 8 16 1 5 12 ప్లస్ 7 19 1 అంటే 15,964 వచ్చింది. ఉందా లేదో ఇప్పుడు ఆన్సర్? 15,964. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. బట్ వెరీ లెంతీ, ఎందుకంటే ప్రతిదీ ఇండివిజువల్ గా చేయాల్సిందే. వెరీ లెంతీ. 15,964 ఇస్ ద ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్స్ ఇది కట్టాలి, ఇండివిజువల్ గా ఇది కట్టాలి, తీసేయాలి, దాని పర్సంటేజ్ యాడ్ చేయాలి, చాలా విషయం ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ చేయడం కంటే వదిలేయడమే మంచిది, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 62 వదిలేయాల్సిన క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద నెంబర్ ఆఫ్ వాచెస్, స్పోర్ట్స్ వాచ్ అండ్ లగ్జరీ వాచెస్ సోల్డ్ బై స్టోర్ బి? అంటే రెండు కలిపి ఉంది కాబట్టి ఇది అడుగుతున్నాడు. 11.
1136 కాబట్టి 396 అంటే 39.6. therefore that is the answer. ఇటువంటి క్వశ్చన్స్ ముందు చేసుకోవాలి. 39.6 టైం ఉంటే అటువంటి చేసుకోవాలి, టైం లేనప్పుడు ఇటువంటివి చేసుకోవాలి. 63 ఇటువంటి క్వశ్చన్స్ వెతుక్కోవాలండి. ఇది కూడా వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ వాచెస్ అంటే రెండోది సోల్డ్ బై స్టోర్ ఏ అండ్ బి కలిపితే 16 + 16 32 ఇంటూ అక్కడ కూడా 320 ఉంది. 320 పర్సంటేజ్ వల్ల క్యాన్సిల్ అయిపోతాయి. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ వాచెస్ బై సోల్డ్ బై అండ్ బి టుగెదర్ టోటల్ నెంబర్ ఆఫ్ వాచెస్ స్పోర్ట్స్ అండ్ లగ్జరీ సోల్డ్ బై సి అండ్ ఎఫ్. అక్కడ చూడమంటున్నాడు సి అండ్ ఎఫ్. సి 14 ఎఫ్ 8 రెండు కలిపితే 22 ఇంటూ 560. సో ఇప్పుడు 40 క్యాన్సిలేషన్ 80 క్యాన్సిలేషన్ ఇక్కడ 4 టైమ్స్, 80 క్యాన్సిలేషన్ 7 టైమ్స్, ఇక్కడ 11 టైమ్స్, ఇక్కడ 16 టైమ్స్. 16 4s are 64, 11 7s are 77. therefore 64:77 is the answer. 64:77 first option is the answer. Next one 64 what is the difference between the average number of sports watches sold by store B, C, G and H together? Average number of luxury watches sold by, ఇది కూడా కొద్దిగా టైం పట్టే క్వశ్చన్ ఏనండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ వాచెస్ అంటే డైరెక్ట్ ఇదేనండి. లగ్జరీ అని ఎప్పుడైనాడో దాంట్లోంచి తీయాలి. ఓకే, యావరేజ్ అడుగుతున్నాడు పైగా. కమాన్ ముందు ఏం చేద్దామంటే మనం వాడు ఏమేమైతే చెప్పాడో BCGH లగ్జరీ రెండు కడదాం, డిఫరెన్స్ లాస్ట్ లో చూద్దాం. కమాన్ BCGH ఇవి వాడు అడిగింది. ఓకే గుడ్. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు లగ్జరీ కావాలంటే దీంట్లోంచి తీసేయాలి, స్పోర్ట్స్ కావాలంటే ఇది మాత్రమే చూడాలి. ఓకే, ఆ డిఫరెన్స్ కావాలి. ముందు దీంట్లోంచి తీసేసి లగ్జరీ చెప్దాం, ఓన్లీ స్పోర్ట్స్ ఎలాగో వచ్చేస్తుంది దాంట్లోనే. బి చూస్తే ఇక్కడ 11 560s 11 బి చూస్తే మొత్తం అంతా కలిపి చేసేయచ్చు కదా, రెండు ఒకేసారి. మొత్తం 4 కలిపి చూసేద్దాం. 4 కలిపి చూస్తే బి ఎంత ఉందో చూడండి. ఇక్కడ బి 11%, సి ఎంత ఉంది 14, 25 రెండు కలిపితే 25, GH 14%, 25 + 14 39% ఉంది. 39% ఇంటూ 560 ఇది మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ చూస్తే BCGH ఇక్కడ 16 + 7 దట్ ఈస్ 23 + 18 అంటే దట్ ఈస్ 41. 23 + 18 41. ఇక్కడ 41 ఉంది. 41 ఇంటూ 320. ఓకే, యావరేజ్ అడుగుతున్నాడు. యావరేజ్ అడిగినప్పుడు బై 4 చేయాలి. ఎలాగో యావరేజ్ అడిగినప్పుడు ఇక్కడ బై 4 చేయాలి, ఇక్కడ బై 4 చేయాలి. ఇక్కడ బై 4 చేస్తే 80 ఇది, ఇక్కడ బై 4 చేస్తే 14 140 ఇది. సో ఓకే, 39 14s మల్టిప్లై చేద్దాం. 39 14s 9 4s are 36, 3 క్రాస్ మల్టిప్లికేషన్ 12 15 15 + 9 24 2 5 5460. సో ఇది చూస్తే 41 3s అంటే 41 80s అంటే 3280. ఓకే, ఇప్పుడు ఇదేమో రెండు కలిపి బోత్ స్పోర్ట్స్ అండ్ లగ్జరీ, ఇదేమో స్పోర్ట్స్. దీనికి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ తీస్తే లగ్జరీ వస్తుంది 0, 16 నుంచి 8 తీస్తే 8, ఇక్కడ 1 2 2180. ఇప్పుడు ఇదేమో స్పోర్ట్స్, ఇది లగ్జరీ. ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే 3280. ఇదేమో ఏంటిది స్పోర్ట్స్, లగ్జరీ ఏంటి 2180. డిఫరెన్స్ చూస్తే 0 0 1 1. therefore 1100 is the answer. 1100 is the answer, ఫిఫ్త్ ఆప్షన్. వెరీ గుడ్. ఇది సమ్వాట్ బెటర్, ఫస్ట్ క్వశ్చన్ కంటే చాలా బెటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ లగ్జరీ వాచెస్ సోల్డ్ బై లగ్జరీ అన్నాడు. లగ్జరీ అంటే మళ్ళీ డిఫరెన్సే. లగ్జరీ అన్నాడంటే ఇదేమో రెండు కలిపి ఇచ్చాడు పై చార్టు, ఇదేమో స్పోర్ట్స్ వాచ్ మాత్రం ఇచ్చాడు. రెండు కలిపిన దాంట్లోంచి స్పోర్ట్స్ తీసేస్తేనే లగ్జరీ వస్తుంది. దేర్ఫోర్ మళ్ళీ ఏమేమి ఇచ్చాడు చూడండి, ADEFGH. చాలా ఇచ్చాడు. ADEFH మొత్తం 5 ఇచ్చాడు సార్. సి 5 చూస్తే ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే AD 18 + 15 33 + 20 53 + 8 61 + 9 70
70 ఉంది. 70 ఇంటూ 560, కానీ మొత్తం ఎన్నివి 1 2 3 4 5 560 బై 5 వేయాలి. బై 5 వేస్తే 14. సో ఇది మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏడి ఇక్కడ 16 ప్లస్ 13 29 29 ప్లస్ 22 29 plus 22 51 59 plus 12 71 into ఇక్కడ 320, కానీ ఇక్కడ కూడా బై 5 కాబట్టి యావరేజ్, కాబట్టి యావరేజ్ అని అడిగింది వాడు. ఎస్, వాట్ ఈస్ ద యావరేజ్? ఈ 5 తో డివైడ్ చేస్తే ఇది ఎంత అవుతుందంటే 320 అంటే 64, 71 64. 1456 మల్టిప్లై చేద్దాం. 1456 మల్టిప్లై చేస్తే 24 to 6 20 26 28 to 7 7840. And next 7164 చూస్తే 4 28 plus 6 34 28 plus 6 34 3 42 plus 3 45. Therefore 4544. So therefore తీసేస్తే ఇక్కడ 6 13 లోంచి 9 96 ఉంది. 96 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, 3296. Therefore ఇక్కడ 2 ఇక్కడ 3. Yes, therefore third option is the answer. Okay, so complete అయింది. Thank you very much.